గెంతులేస్తూ డాన్సులేస్తూ ఈలలేస్తూ గోల చేస్తూ ఒక్క విధంగా చెప్పాలంటే పంబర్ రేగిపోతోంది. అక్కడ న్యూ ఇయర్ వాళ్ళకి ముందే వచ్చేసింది. ఆ ఊర్లోకి న్యూ ఇయర్ అడ్వాన్స్గా ముందే వచ్చేసింది. డిసెంబర్ నెలలోనే వాళ్ళకి న్యూ ఇయర్ వచ్చినంత ఆ విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, పడాల పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక్కసారిగా తను ఆ టోఫీ అదిగో తను ఇలా అనగానే వెంటనే ఇలా లైక్ ప్యూర్ బాండింగ్, దాపరికాలు ఏం లేవు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఒక పాజిటివ్ బాండింగ్. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, బట్ వీ ఆర్ ప్యూర్ అన్నట్టుగా ఎవరికి భయపడకుండా, ఎవరికి తొనకుండా, ఎవరికి బెడకుండా ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. సో ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఆ తర్వాత లైవ్ కంటిన్యూ చేద్దాం. మీరు ఎవరుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నించేపటికి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కొన్ని కమెంట్స్ చదువుతాను. ఆ తర్వాత మీరు ఆ విజువల్స్ చూస్తూ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నించండి. కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అంటూ చాలా మంది కమెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాలా గారు చాలా బాగా ఆడినారు అంటూ కొంతమంది ఇలా చాలా మంది కమెంట్ చేస్తారు. ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి. ఆ విజువల్ చూడండి ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ పడాలా. ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఆ ఊరంతా జోష్లో నిండిపోయింది, ఆనందోత్సాహాలతో నిండిపోతోంది. సుందరపేట వాసులకి సుందరమైన న్యూస్ ఇచ్చేశాడు ఏకంగా పవన్ కళ్యాణ్ పడాలా. తన గ్రామానికి మంచి పేరు తెచ్చాడంటూ చెప్తున్నారు గ్రామస్తులు, సన్నిహితులు. కళ్యాణ్ బిగ్ బాస్ హీరో అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఏకంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ప్రస్తుతం ఆ మూమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో నేరుగా మిమ్మల్ని నేను సుందరపేట తీసుకువెళ్ళిపోతాను. సుందరపేటలో ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుందరపేట నుంచి అప్డేట్స్ అందించేందుకు రాజేష్ ఆ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్రెండ్స్తో, అందరితో, ఆ ఊరి వాళ్ళతో సిద్ధంగా ఉన్నారు. పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లో ఆ ఫైనల్ షోని చూస్తున్నారు. ఆ ఫైనల్ ఎపిసోడ్ వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. కిందన ప్రెసెంట్ డార్క్ మోడ్ లో పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద షామియా, అదిగో మీరు చూడొచ్చు, బాణసంచా కాల్స్తున్నారు. ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది సంబరం. నేరుగా మనం అటు సుందరపేటకి వెళ్ళిపోబోతున్నాం మరి కాసేపట్లో. మీరు కూడా కమెంట్ చేయండి అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ ని నేను చదివి ఆ ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అక్కడ హౌస్ కళ్యాణ్ మీ ఎదురుగా వస్తే ఏం చెప్తారు అన్న? మీ ఇన్స్పిరేషన్ చాలా, ఒక్కసారి వచ్చి సెకండ్ ఇస్తే మాకు మాట్లాడుతున్న రియాక్షన్స్ చూద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కళ్యాణ్ 35 lakhs క్యాష్ అండ్ విక్టోరియస్ కార్ని గెలుచుకున్నారు. సో 15 lakhs డెమాన్ పవన్కి వెళ్ళిపోయినాయి కాబట్టి 35 lakhs కళ్యాణ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా విక్టోరియస్ కార్ కూడా కళ్యాణ్ గెలుచుకున్నారు. సో రన్నర్గా తనూజ నిలిచారు. సో వాళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళల్లో ఎవరు విన్నర్ అయినా వేరే ఇంకొకరు పెద్దగా ఫీల్ అయ్యేసి ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫ్యామిలీస్ కానీ, మా ఊరు కానీ, మా మండలం కానీ, మా జిల్లా కానీ, మా అక్కడ బాణాసంచా కాలుస్తున్న చాలా మంది మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సంబరాలు మీరు చూస్తున్నారు. ఇటు దేవులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూడొచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటే ఆ గ్రామ పంచాయతీ ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతే శోధించారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ మాట్లాడవచ్చా? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కామనర్ విన్ అవ్వచ్చు అనడానికి. ఓకే అండి, చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్న ఆయనకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరంటూ బీజం పడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఆగారు. చూస్తూ డైలాగులతో ఇది ఒక చదరంగం కాదు, ఇది రణరంగం అంటూ కూడా డైలాగులతో చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా చూపిస్తుంది. సంబంధించింది ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్ కూడా మారుతి సుజుకి వెహికల్ ఇస్తామంటూ కూడా ఒక చెప్తా ఉన్నారు. చూసుకుంటే వీళ్ళందరిలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, గ్రామస్తులంతా కూడా ఒకే ప్లేస్ కి చేరుకుంటారు. బయట చూస్తుంటే ఒకవైపు పెండాలు కూడా కలిసి బిల్డింగ్ల మధ్య పెండాలు కలిసి, ఎందుకంటే రోజు కూడా విపరీతంగా పడుతూ ఉంది, చనిపోవడం మంచి తెరలను కూడా తెరుచుకుంటూ ఒకవైపు ఈ గ్రామం కూడా ఒక పండగ వాతావరణం. అదేవిధంగా ఎముకలకు కొరికే
చలి ఇంతటి తీవ్రమైనటువంటి చలితో కూడా ఎవరు కూడా దీన్ని లెక్క చేయకుండా అంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా చలిని కూడా లెక్క చేయలేదంటే ఆ బాడీలో మరింత వేడి పుట్టించే విధంగా అయితే ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు సూపర్పేటలో సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు 9 రాష్ట్రాల్లో కూడా చరిత్ర సృష్టించబోతున్నాడు అంటూ కూడా మరింత ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు వీళ్ళంతా కూడా ఎవరికి ఏం జరుగుతుంది ఆల్రెడీ ఒకవైపు అది చూపిస్తున్నారు. చూడొచ్చు మనం ఒకవైపు ఎవరికి వస్తుంది ఏంటి ఒకవైపు కనుచని కళ్యాణ్ ఇద్దరు కూడా స్క్రీన్ చూపించి ఒకవైపు ఇక్కడ నాగరికులు కూడా చాలా ఆసక్తికరంగా ఏం జరుగుతుంది మరి కాసేపు కూడా మరింత ఉత్కంఠతో కూడా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తున్న చూడొచ్చు. అంతా కూడా ఎలా అనిపిస్తుంది ఒక్కసారి రాజేష్ మీరు లైన్ లో ఉండండి, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళిపోతున్నాను నేరుగా అప్డేట్స్ అందించేందుకు. అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. 5 4 3 2 అక్కడ ఆగారు. నాగార్జున ఎందుకు ఆగారు 2 దగ్గర? 2 1 హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు ఇద్దరు విని. ఇటు పడాల పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం తనుజ ఇద్దరిది కూడా హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కుడి చెయ్యి డ్రాప్ అవుతుంది, అడిచే డ్రాప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ వీ నో వాట్ ఇట్ గోన్ బి, బట్ అటెన్స్ రీతు అయితే మాత్రం ఏదో జరిగిపోయిందని భయంగా చూస్తుంది. అండ్ ఇద్దరి చేతులు మళ్ళీ ఆయన కిందకి దించారు. అది ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోతుంది. టెన్స్ సిచ్యువేషన్. పడాల పవన్ కళ్యాణ్ కళ్ళు అలా ఇద్దరు కూడా క్లోజ్ చేసేసారు. ది కాన్ సీ దట్ ఐ మీన్ ఆ టెన్స్ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. అండ్ నాగార్జున ఈజ్ ప్లేయింగ్ లైక్ ఒక్కసారి వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ విజువల్ ఒక్కసారి చూడొచ్చు. టెన్స్ సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక వాళ్ళెవరు మాట్లాడేందుకు అంత టెన్స్ గా ఉంది వాతావరణం. స్టిల్ ఆ టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఒక చెయ్యి కింద దించి ఒక చెయ్యి పైకి ఇలా లిఫ్ట్ చేయడం ఇలా దట్స్